సార్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి గవర్నమెంట్ బాగుండనా లేదంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ బాగుందా? మీరు చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న వేశారు. దీనికి సమాధానం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మనకి రెండు కళ్ళు ఉన్నాయి. ఏ కన్నును మనం పోగొట్టుకోం కదా. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అత్యద్భుతమైనటువంటి పథకాలు అవి జనాలకు ఉపయోగపడ్డాయి. ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఉచిత బస్సు కానీ, రైతులకి 2 లక్షల రుణమాఫీ కానీ, ఆ తర్వాత ఇత్యాది ఎన్నో పథకాలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. బట్ ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఉచిత బస్సు అనేది మహిళలకి ఒక వరం లాంటిది. రైతులకి 2 లక్షల రుణమాఫీ అనేది ఒక అత్యద్భుతమైనటువంటి పథకం. ఇంకా అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా సరే ఈ ఉచితాలు పెట్టడం ఓకే, నేను కాదంటలేదు. కానీ ఉచితం దేనికి పెట్టాలంటే, ఒక విద్యకి, ఒక వైద్యానికి పెడితే ఇంకా ఈ పరిపాలన రాష్ట్రాలు పురోభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఉచిత వైద్యం పెట్టాలంటే పెడితే కనుక సామాన్య మానవుడు కూడా ఈ ఉచిత వైద్యాన్ని అందగలుగుతాడు. తర్వాత ఉచిత విద్య పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఎక్కడైనా సగటు మనిషి కూడా, పేదవాడు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదవాడు కూడా ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టరు, ఒక ఐఏఎస్ ఏదో ఒకటి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు పెడితే చాలా 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 బాగుంటుంది. అనవసరంగా అన్ని ఉచిత పెడితే రాష్ట్రం పరిస్థితి అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే నా అభిప్రాయం, కేసీఆర్ గారి పరిపాలన బాగానే ఉంది. బట్ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారితో మాత్రం అత్యద్భుతంగా ఉంది. ఎక్సలెంట్, చాలా బాగా పనిచేస్తుంది.